హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 35,000 నుంచి 40,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ. ఆల్మోస్ట్ మనం 30,000 నుంచి 40,000 పెట్టగానే మనకి కెమెరా వైజ్ కానీ, డిస్ప్లే వైజ్ కానీ, ప్రాసెసర్ వైజ్ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ ఒక మినీ ఫ్లాగ్షిప్ యూజ్ చేయొచ్చు అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్స్ ఉన్నాయి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. అండ్ ఫ్లిప్కార్ట్లో బ్లాక్ ఫ్రైడే అని చెప్పి సేల్ స్టార్ట్ అయ్యాయి అనమాట. నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మొబైల్స్ మీద, టీవీస్ మీద, రిఫ్రెష్ మీద, సౌండ్ బాక్స్ మీద ఎవ్రీ డీల్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఈ పాడు బాగా వచ్చే ఉంటుంది, ఫాలోతో ఉండండి. మీకు ఎప్పటికప్పుడు డీల్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. వీడియో అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి లింక్ మీకు అవకపోతే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, దాన్ని ఫాలో అవ్వండి. టాపిక్కి వెళ్ళిపోదాం. టాపిక్కి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి OnePlus 13R. బేసిక్గా 40,000 ఉంటే కనుక ఈ మొబైల్ మనకి 35,000 నుంచి 38,000 రూపీస్లో వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక ఫ్యూ మంత్స్లో మనకి OnePlus 15R మొబైల్ మనకి రాబోతుంది. అయినా సరే ఈ మొబైల్ మనకి ప్రైస్ డ్రాప్ చేయొచ్చు, డ్రాప్ చేయకపోవచ్చు. 35,000 నుంచి 40,000లో ఈ మొబైల్ చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ హైలైట్గా ఉంటుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఎల్టీపీ ప్యాన్లో 10-bit ప్యాన్లో డాల్బీ స్టీరియో అన్ని ప్రొవైడ్ చేస్తారు. పీక్ బ్రైట్నెస్ 4,500 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ, బ్రైట్నెస్ కానీ చాలా బాగుంటుంది. చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది కాబట్టి ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అండ్ 15తో వస్తుంది. 4+5 అప్డేట్స్ ఇందులో యూజ్ చేశారు. 5 years వరకు ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు అనమాట. 1250GB స్టోరేజ్తో వస్తుంది. EFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ, అప్డేట్స్ కానీ చాలా బాగుంటాయి. కెమెరా క్వాలిటీ 50 MP మెయిన్ కెమెరా, 50 MP 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 16 MP సెల్ఫీ. బ్యాక్ నుంచి తీసిన ఫొటోస్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 hours ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ ది బెస్ట్ అనిపిస్తుంది అనమాట. రీసేల్ వాల్యూ కావాలనుకున్నా సరే ఈ మొబైల్ కి మంచి మార్కెట్ ఉంది ఆఫ్లైన్ మార్కెట్ లో, ఒకసారి చూడండి. ఇంకా మీరు కెమెరా సెంటరింగ్ మొబైల్ చూస్తాను అనుకుంటే మాత్రం 35,000 నుంచి 40,000లో వివో నుంచి వివో T4 అల్ట్రా అనే మొబైల్ కనిపిస్తూనే ఉంది. వివో V60 అనే మొబైల్ కనిపిస్తూనే ఉంది. ఈ రెండిట్లో మీ యూజ్ తగ్గట్టు ఏదైనా తీసుకోవచ్చు, మీ ప్రైస్ బట్టి తీసుకోవచ్చు అనమాట. కెమెరా క్వాలిటీ రెండిట్లో మనకి ఈక్వల్గా ఉంటుంది. బట్ T4లో మనకి ఇంకా డెప్త్ కనిపిస్తుంది అనమాట క్వాలిటీ వచ్చేసరికి. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 50 MP 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 32 MP. సో డూల్ 4K చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. వీడియో క్వాలిటీ కానీ, ఇమేజ్ క్వాలిటీ కానీ, సెన్సర్లు కానీ, ఆప్టిమైజ్ కానీ చాలా బాగుంటుంది అనమాట ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 10-bit ప్యాన్లో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 5,000 మ్యాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. ప్రాసెసర్ అండ్ 15తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 89300+ ప్రాసెసర్ అనమాట. 850GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ కానీ, ర్యామ్ కానీ హైలైట్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 9 hours ప్రొవైడ్ చేస్తాం. కొంచెం ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది. లేదు మీకు లేటెస్ట్ మొబైల్ కావాలనుకున్నా సరే వివో V60 అనే మొబైల్ మన ఛానల్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉందన్నమాట, అది కూడా తీసుకోవచ్చు, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఒప్పో రెనో సిరీస్కి ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మార్కెట్ ఉంది ఆఫ్లైన్ మార్కెట్లో. చాలా వరకు సేల్ అవుతుంది అనమాట. 13 కాడ నుంచి 14 కూడా, ఫ్యూచర్లో మనకి 15 కూడా మనకి సేల్ అవుతుంది. అయితే రెనో 14 మనకి 35,000 నుంచి 40,000లో ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఒకసారి చూడండి. చాలా మంచి మొబైల్ అవుతుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కెమెరా సెంటరింగ్ మొబైల్ కావాలనుకున్నా సరే, ఒక మినీ ఐఫోన్ లాంటి మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. చుట్టూ బాడీ మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో స్టీరియో స్పీకర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ 6.5 inches ఉంటుంది కాబట్టి కాంపాక్ట్ గా ఉంటుంది అనమాట మొబైల్ వచ్చేసరికి. సైజ్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ప్రాసెసర్ అండ్ 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేశారు. మేటిక్ ప్రాసెసర్ 8350 ప్రాసెసర్, 850GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. అప్డేట్స్ కానీ, ప్రాసెసర్ కానీ, ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ చాలా బాగుంటుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ 50 MP మెయిన్ కెమెరా, 50 MP 3.5x జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 50 MP. డ్యూల్ 4K చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. నేను యూజ్ చేసినప్పుడు చెప్తున్నాను. 13 చాలా బాగుంది అనమాట. సో కెమెరా క్వాలిటీ అయితే కనుక ఇందులో మేజర్గా చెప్పాలంటే ఏ ఇన్బుల్ట్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి హైలైట్గా ఉంటుంది అనమాట.
శాంసంగ్ తర్వాత నాకు తెలిసి బాగా నచ్చింది ఏమైనా ఉందనుకుంటే మనకి ఇందులో బాగా ఇంప్లిమెంట్ చేస్తారు కెమెరా వైజ్ అయితే. ఇంకా బ్యాటరీ 6,000 mAh బ్యాటరీతో వస్తుంది, 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ స్పెక్స్ బాగానే ఉన్నాయి. ఆఫర్ మార్కెట్ లో అయితే మాత్రం విపరీతంగా సేల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే బేసిక్ గా ఈ ప్రైస్ మనకి 35,000 నుంచి 40,000 లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఆఫర్లు మనకి 34,000కి వస్తుంది అనమాట. అదే మనకి రియల్మీ GT7, రియల్మీ GT8 Pro మనకి ఫ్యూచర్లో ఒక ఫ్యూ డేస్లో రావచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. అయితే ఇప్పటికీ మంచి మార్కెట్ ఉందన్నమాట. రియల్మీ GT7 ఇంకా ప్రైస్ డ్రాప్ అయితే కనుక చాలా బాగుంటాయి. స్పెక్స్ అయితే కనుక చాలా బాగుంది. ఇది మీకు ఆప్షన్ అన్నమాట. మీరు రియల్మీ ఫ్యాన్స్ అనుకున్నా సరే ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ లేదా రియల్మీ అనుకుంటే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. 30 నుంచి 35,000లో రియల్మీ 15 Pro ఉందన్నమాట. అది తీసుకోవచ్చు. లేదా ఇంకా మీకు గేమింగ్ ఆడతాను, ఇంకా ప్రొడక్షన్ బాగుండాలి, ఇంకా మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ ఇది 1.5 రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. ఎల్టీపీ ప్యాన్లు, 10-bit ప్యాన్లు, డాల్బీ స్టీరియో అన్ని ప్రొవైడ్ చేస్తారు. పీక్ బ్రైట్నెస్ 6,000 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఎల్టీపీ ప్యాన్లు కాబట్టి హైలైట్గా ఉంటుంది, మిమ్మల్ని లెక్క డిసప్పాయింట్ చేయదు. ప్రాసెసర్ Android 15తో వస్తుంది. 4+6 అప్డేట్స్ ఇస్తారు కాబట్టి 5 years వరకు ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. మేటిక్ ప్రాసెసర్ 9400 ప్రాసెసర్. మన స్కోర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇందులో వచ్చేసరికి. 850GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ మాత్రం బాగానే సపోర్ట్ చేస్తుంది. మీరు గేమ్స్ ఆడుతున్నా సరే మనకి ఎక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ, అప్డేట్స్ కానీ చాలా బాగుంటాయి. కెమెరా క్వాలిటీ బ్యాక్స్ మనం 3 కెమెరాలు అంటే 50 MP మెయిన్ కెమెరా, 50 MP 2x వరకు ఫోటోస్ తీయచ్చు అనమాట. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 MP డ్యూల్ 4K ఉంటుంది ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ ఈ మధ్య కాలంలో రియల్మీ అయితే మాత్రం బాగా అప్గ్రేడ్ అయిందనమాట. ఎందుకంటే రియల్మీ P4 Pro నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కెమెరా క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇంకా బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 watts ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ కానీ, ఛార్జర్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో హైలైట్. ఇంకా ప్రైస్ డ్రాప్ చేస్తే కనుక ఈ మొబైల్ బాగానే ఉంటుంది. నాకు తెలిసి ఫ్యూచర్లో డ్రాప్ చేయొచ్చు 30 నుంచి 35,000లో చూద్దాం మరి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే నథింగ్ ఫోన్ 3. సో ఈ మొబైల్ గురించి చాలా మంది వెయిట్ చేశారనమాట. ప్రైస్ డ్రాప్ అవుతుందని చెప్పి ప్రైస్ డ్రాప్ అయింది. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి మనకి 25,000 రూపాయలు కూడా వచ్చిందనమాట ఎక్స్చేంజ్ ఆఫర్తో పాటు. బట్ స్టిల్ మనకి 35,000 నుంచి 40,000లో ఫెస్టివల్ అవుతుంటుంది అనమాట ఈ మొబైల్ వచ్చరికి. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందనుకున్నా, కార్డ్ ఆఫర్ ఉందనుకున్నా సరే ఈ మొబైల్కి మంచి మార్కెట్ ఉంది. నథింగ్ వాయిస్కి అయితే మాత్రం ఈ మధ్య బాగా పెరుగుతున్నారు మార్కెట్ అయితే, సబ్స్క్రైబర్స్ కూడా. దీనిలో మేజర్గా మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ అండ్ ఫ్లాట్ డిస్ప్లే, బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ కొంతమంది ఇష్టపడుతున్నారు, కొంతమంది ఇష్టపడట్లేదు. మీ ఒపీనియన్ బట్టి ఉంటుందన్నమాట ఇందులో వచ్చేసరికి. ఇది మనకి 1.5 రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో HDR సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఇందులో యూజ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, ఫ్లాట్ డిస్ప్లే ఇది వచ్చేసరికి. Android 15తో వస్తుంది. 8 Gen 4 ప్రాసెసర్ అనమాట. చాలా మంచి ప్రాసెసర్, మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ వచ్చేసరికి. 1250GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, మెయిన్ అప్డేట్స్ చాలా బాగుంటాయి. ఎవ్రీ మంత్ మనకి అప్డేట్ వస్తూనే ఉంటుంది అనమాట ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ 50 MP మెయిన్ కెమెరా, 50 MP 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 50 MP అన్ని 50-50-50 అనమాట. కెమెరా క్వాలిటీ నాట్ బెడ్, ఆప్టిమేట్ చాలా బాగుంటుంది. ఇందులో మేజర్గా మాట్లాడితే అదే అనమాట. ఇంకా బ్యాటరీ లైఫ్ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 65 watts ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సో అన్నీ బాగుంటాయి ఇందులో వచ్చేసరికి. ఇంకా ప్రైస్ డ్రాప్ చేయొచ్చు చూడండి. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది, కార్డ్ ఆఫర్ ఉంది అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది అనమాట. ఇది మనకి 35,000 నుంచి 40,000లో బెస్ట్ 5G మొబైల్స్ ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ ప్రకారం ఇవి. మీకు ఏ మొబైల్ నచ్చింది, మీరు ఏ మొబైల్ కొందామని చెప్పి అనుకుంటున్నారు, లేదా కొన్ని వెయిట్ చేద్దాం అనుకుంటున్నారా, దీని గురించి కింద కామెంట్ చేయండి. ఈ రోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చిందని ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.